గాయ్స్ నన్ను చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, అన్న నేనైతే ఈ న్యూ ఇయర్కి NS200 అయితే తీసుకోవాలనుకుంటున్నా. మనం ఈ న్యూ ఇయర్కి తీసుకుంటే ఏమైనా ఆఫర్స్ అయితే ఉంటాయా? చాలా మంది ఇలాంటి కామెంట్సే నాకు వస్తున్నాయి ఒక 5 డేస్ నుంచి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఏ బైక్ తీసుకుంటాం, మనం తీసుకో బైక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ చెప్తున్నా, మీరు ఒక 150cc బైక్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే 200cc బైక్ తీసుకోవాలనుకుంటున్నారా, మీరు సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే బైక్స్కి ఏ విధమైన ఆఫర్స్ ఉంటాయంటే, మనం ఒకవేళ సపోజ్ చూసినట్టయితే హోండాలోనైనా టీవీఎస్లోనైనా వీటిలో ఏంటంటే మనకు యాక్టివా బండి తీసుకోవాలనుకుంటే మనకు డౌన్ పేమెంట్ అనేది 5000 కట్టినా మనకు బైక్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది యాక్టివాలో. ఇదే ఆఫర్ మనకు దివాళీకి కూడా ఉండే జూపిటర్ బైక్ అయితే గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద బైక్స్ మీరు తీసుకోవాలనుకుంటే అంతగా డిస్కౌంట్స్ అయితే ఏమీ రావు. ఒకవేళ మీరు వెహికల్ కనుక నెట్గా తీసుకుంటే 5 నుంచి 6000 మధ్యలో మనకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని కంపెనీల వారు ఏం పెడతారంటే మనకు ఓమ్నిట్స్ అయినా మొబైల్ ఫోన్ అయినా చిన్నగా రైస్ కుక్కర్ ఇలాంటివి అయితే మనకు వెహికల్ తీసుకుంటే గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకో కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే మనకు సర్వీసింగ్ కొన్ని ఎక్స్ట్రా సర్వీసులు ఇవ్వడం కానీ, బైక్ యొక్క కవర్ అయినా ఇవ్వడం కానీ కొన్ని అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది నన్ను అడిగేది, ఏదైనా ఫెస్టివల్స్ వస్తే వేలు అంటే 10,000 20,000 ఆఫర్స్ వస్తాయంటే అస్సలు రావు గైస్. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పండుగ వచ్చినా కూడా మ్యాక్సిమం 5000 డిస్కౌంట్ కంటే ఎక్కువ అయితే మనకు లభించదు గైస్. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే, మీకు ఏ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ అయితే చెప్పండి. మీరు ఏ వెహికల్ తీసుకుంటారో దానికి ఏ విధమైన ఆఫర్ ఉంటుంది, వెహికల్కి ఎంత ప్రైస్ పడుతుంది, అవి కూడా మీకు క్లియర్గా అయితే చెప్తా. గాయస్ ఏంటంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా కొద్దిగా ఎంతైనా అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు. బైక్స్ ఆఫర్ గురించి మీరు మర్చిపోండి గైస్. మనం ఏదైనా ఇష్టంగా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి ఆఫర్లన్నీ మర్చిపోవాలి. ఏ ఆఫర్ ఉంటే ఆఫర్ వస్తుంది. బట్ ఏంటంటే మనకు వెహికల్ అయితే కంపల్సరీ తీసుకోవాలనుకునే వాళ్ళు షోరూమ్కి అయితే ఒకసారి వెళ్ళండి. మీరు వెళ్తే అక్కడ కూడా మీకు ఏ విధమైన ఆఫర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. నేనైతే మీకు కొన్ని అయితే చెప్పినా, అవేందో మీకు కూడా క్లియర్ అర్థమైంది. ఆఫర్స్ అంతగా అయితే ఉండవు, ఏమన్నా డిస్కౌంట్స్ ఉంటాయి, లేకపోతే మనం గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే యాక్టివా లాంటి బండ్లు తీసుకుంటే 10,000 లేకపోతే 5,000 లోపు డౌన్ పేమెంట్ అంటే మనకు వెహికల్ అయితే డెలివరీ అయితే ఇస్తారు. ఇవన్నీ క్లియర్ గ్యాస్. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ అడగండి, అవి కూడా క్లియర్ చేస్తాం. ఇంకేమైనా మీరు తీసుకోబోయే బైక్ యొక్క ఈఎంఐ ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ అడగండి. మీరు ఏ బైక్ అయినా పర్లేదు, దాని యొక్క వీడియో కూడా మీకు చేయడానికి అయితే రెడీలో అయితే ఉన్నా గైస్. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా